వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం చక్రపూర్ గ్రామంలో దగ్గర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సోమవారం సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. రైతులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకున్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతుకు కొనుగోలు పత్రం అందజేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లుకు పంపాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రంలో గన్నీలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తదితరులు ఉన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. నేమ్ వచ్చింది, చేతుల నేమ్ వచ్చింది, చేతుల నేమ్ వచ్చి దీంట్లో పట్ట ఉంది, దాంట్లో పట్ట ఉంది. లావణి పట్ట అప్పుడు అన్ని లావణి పట్ట ఉండేదా అంటే సాదాపైన రాసిచ్చారు కదా, సాదాపైన మరి ఎట్లా రాసిచ్చారు ఉన్నదేనా అది కూడా ఉంది. సాదాపైన కొనుగోలు రిజిస్ట్రేషన్ నా దగ్గర సాదాపైన